వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఇప్పుడైతే మనం ఒక బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేద్దాం. ఎవరైనా మన గిల్డ్లో జాయిన్ అవ్వాలైతే జాయిన్ అవ్వండి. మన గిల్డ్ అయితే ఇప్పుడు లెవెల్ 3లో ఉంది. ఇంతకుముందు లెవెల్ 4లో ఉన్న గిల్డ్ అయితే హ్యాక్ అయిపోయింది. హ్యాకర్ జాయిన్ అయ్యింది ఎట్లానో. ఆ గిల్డ్ అయితే మేము తీసేసినాం, ఇంకో గిల్డ్ క్రియేట్ చేసినాం. కావాలంటే చూడండి, గిల్డ్ ఐడి చూడండి, రిక్వెస్ట్ పెట్టండి, లేకపోతే మీ యూఐడి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేనే మీకు రిక్వెస్ట్ పెడతాను. ఇప్పుడైతే లెవెల్ 3లో ఉంది. దానిలో చాలా తక్కువ మెంబర్స్ ఉన్నాం, 30కి 11 ఉన్నాం. జాయిన్ అనుకున్న వాళ్ళు జాయిన్ అవ్వండి. ఇప్పుడైతే బిఆర్ ర్యాంక్ బర్ముడా మ్యాప్ అయితే వచ్చింది. ఓల్డ్ గ్లైడర్ అయితే బ్యాక్ వచ్చింది. ఇంకెవరైతే చూడలేదో బిఆర్ ర్యాంక్ అయితే స్టార్ట్ చేయండి. కేప్ టౌన్లో ఎక్కువ దొరుకుతుంది గ్లైడర్, చెక్ చేయండి, వెతకండి, మీరు ట్రై చేయండి, ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది గ్లైడర్. ఇప్పుడు ఎక్కడ దిగుదాం? మనమైతే సెంటోసాలో దిగుదాం. ఇప్పుడు సెంటోసాలో కూడా దిగుతారు, కొంచెం దిగుతారు లేండి, ఒకసారి చూద్దాము. మన పక్కనే ఒకడు వెళ్తుండు, మ్యాక్సిమం ఒక్కడే దిగుతుండు అనుకుంటా కేప్ టౌన్ సెంటోసాలో. వీనైతే ఫాలో చేసి మినీ వేసి అయితే కొడదాం. అమ్మాయా అబ్బాయా క్లియర్గా చూడలేదు, దిగినాక చూద్దాం, ఆగండి. కరెక్ట్ ఎక్కడ దిగినాక, అరే మొత్తం స్టక్ అయిపోతుంది గాయస్. మనైతే మళ్ళీ ల్యాండ్ అయ్యాం. ఎక్కడ కొట్టిండో మళ్ళీ ఆడనే ల్యాండ్ అయ్యి ఆడనే మళ్ళీ వాడిని కొడదాం. మళ్ళీ మనమైతే ఇప్పుడు అక్కడే దిగుతున్నాం గాయస్. వాడు లూట్ చేసుకుంటుండు. మనం కొంచెం ముందర దిగి ఒక మంచి గన్ తీసుకుందాం. వాడి గన్ దొరికినట్టుంది. మనమైతే ఇక్కడ దిగినాం మీద. మనకైతే ఎస్కేఎస్ దొరికింది, కార్డ్ దొరికింది. ఎస్కేఎస్ పర్లో అయితే మనం ఆక్ తీసుకుందాం. ఇక్కడ స్నైపింగ్ ఇదంతా మనకి వద్దు. ఇంకా కింద ఏం గన్స్ ఉన్నాయంటే ఇక్కడ కూడా మళ్ళీ ఎస్కేఎస్, ప్లాస్మా ఉంది, ఇక్కడ M60 ఉంది. వాడికి అర్థమైందో లేదో అని ఇక్కడ దిగినా అని. మెల్లగా ఉన్నా. ఇప్పుడైతే మనం లూట్ చేసుకుందాం. నాకు ఫుడ్ స్టెప్స్ అయితే వినపడింది, అందుకే జాగ్రత్తగా ఒకసారి ఆగిన. వాడైతే ఉన్నాడా లేడా? జాగ్రత్తగా చెక్ చేద్దాం మనం. ఉండు గాయస్, ఇక్కడ వెనకాల ఇంట్లో ఉండు. కనపడిండో లేదో అయితే చూడండి. నాకైతే ఈ ఇంట్లోనే ఉండు. కదలండి, ఇప్పుడే కనపడిందా? వాడు అక్కడే ఉంటుండో, వాడికి అర్థమైనట్టుంది ఉన్నా అని. మనం ఏం చేద్దాం? రష్కి వెళ్దామా వద్దా? వాడైతే అక్కడి నుంచి ముందర ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాడు గైస్. ఇప్పుడైతే మనం వేరే గన్ తీసుకుని, వాడైతే ముందరికి వెళ్ళిపోయాడు అక్కడికి. మనం జాగ్రత్తగా మెల్లగా వెళ్దాం. ఇప్పుడైతే వాడిని ఫాలో చేద్దాం. వాడు ఎక్కడికి వెళ్తుండో అక్కడికి వెళ్ళి మెల్లగా కొట్టేద్దాం.
మనమైతే ఒక హెడ్ షాట్ ఇచ్చేసినాం, దెబ్బకి అక్కడనే పడిపోయిండు. మంచిగానే ఉన్నాయి, మనం ఫాస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం గైస్. ముందర ఏమైనా వెహికల్ ఉందేమో, అది వెళ్ళిపోడు మళ్ళీ ఇక్కడ దిగుతాడేమో చూద్దాం ఒకసారి. వాడు ఏమైతే ఇక్కడ దిగుతలేడు, మనమైతే ఫాస్ట్గా అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం గైస్. బుల్లెట్స్ తక్కువనే, కొన్ని తీసేద్దాం. ఇక్కడి నుంచి అయితే వెళ్దాం. మనకి చాలా ల్యాగ్ అవుతుంది ఎందుకో, అందుకే మెల్లగా ఆడదాం. మనకి రేటింగ్ అయితే 5.5 ఉంది. ఇప్పుడు గ్లైడర్ వెతుకుదాం. ఇంట్లో చూద్దాం, ఆడి మొత్తం అంతా వెతుకుదాం గ్లైడర్ కోసం. ఇక్కడ ఉంటారు నాకు తెలిసి, మెల్లగా వెళ్దాం. మనకి ఇంత గోల్డ్ దొరుకుతుంది అసలు. మనమైతే విఎస్ఎస్ కొనుక్కుందాం. అమ్మయ్య విఎస్ఎస్ కొనుక్కున్నాం, బుల్లెట్స్ కొనుక్కుందాం. అట్లానే బుల్లెట్స్ కూడా కొనుక్కున్నాం. ఇంకా మన దగ్గర వెస్ట్ లేదు, వెస్ట్ హెల్మెట్ కూడా కొనుక్కుందాం. బ్యాక్ ప్యాక్ కూడా లేదు, బ్యాక్ ప్యాక్ కూడా కొనుక్కుందాం. మన దగ్గర చాలా మనీ ఉన్నాయి కాబట్టి హ్యామర్ కూడా కొట్టుకుందాం. అయితే మనం హ్యామర్ కూడా కొట్టుకున్నాం. అయితే మనం అంత ఈజీగా ఏం అవుట్ అవ్వం. ఇక్కడ ఎవ్వరు కనపడతలేరు అసలు. ఇక్కడ స్కానర్ ఉంది, స్కానర్ కాదు గైస్. మనమైతే వెహికల్లో విఎస్ఎస్ పట్టుకొని ఉందాం, లాంగ్ రేంజ్ ఉందే. ఆర్సనల్ మనకైతే ముందర ఒక ఎనిమి ఉండు. ముందర అయితే ఫైట్ అవుతుంది గాయస్. మనం మెల్లగా మిడిల్లోకి వెళ్దామా వద్దా? మన వెనకాల కూడా ఒక ఎనిమి ఉండు గాయస్, వాడిని అయితే కొడదాం మనం. కానీ వాడు కొంచెం దూరంగా ఉండు, మనం కిందికి వెళ్దాం. ఇంకోటిని అయితే కొట్టేసినాం గాయస్. మనకైతే ఎనిమిసి కనపడతలేరు. బ్యాక్ సైడ్ వాడైతే ఇంకా మన దగ్గరికి రావట్లేదు, ఇంకా జోన్లోనే ఉండనుకుంటా. ఇంట్లో ఉన్నట్టు గైస్, మనమైతే జాగ్రత్తగా. హెల్త్ మొత్తం లేపేసిండు, మొత్తం హెల్త్ వెస్ట్ అంతా పోయినాయి. ఇక్కడ వద్దు గాయస్, మనమైతే ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోదాం. కొంచెం మంచిగా ఆడుతుండ ప్లేయర్ కాబట్టి అక్కడ వద్దు.
కొంచెం ముందల క్లాక్ టవర్కి అయితే వెళ్దాం. మ్యాక్సిమం ఇక్కడైతే ఇప్పుడు మీద నుంచి గ్లాడర్ వేసుకొని కూడా వచ్చిండు కానీ వాడిని ఎవరు కొట్టేసిండు గైస్. మనం జాగ్రత్తగా ఉందాం. ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్దాం. ఇంట్లో అయితే మ్యాక్సిమం ఎవ్వరు లేనట్టురు. బ్యాక్ సైడ్ నుంచి కూడా వస్తారు. మనం జాగ్రత్తగా ఉండాలి. కరెక్ట్ ఒకటి దొరికింది గైస్. మనం అయితే 1 కొట్టేసాం. ఇప్పుడైతే మనం 3 కిల్స్లో ఉన్నాం. ఇంకా కూడా చూసుకుందాం. ఇప్పుడైతే ఇక్కడి నుంచి ఒకడు వస్తుండు. వాడైతే ఇంకా రావట్లేదు. ఏమైంది గాయస్? అగ్గోండి అక్కడే ఉండు. ఎవరు వస్తారు గాయస్? మనమైతే ఇంకొన్ని కూడా కొట్టేసాం గాయస్. ఇప్పుడైతే మనం 4 కిల్స్ ఉన్నాం. లాస్ట్ అలైవ్ 6 ఉంది. మనం ఇక్కడ ఏం సౌండ్ చేయొద్దు, జాగ్రత్తగా ఇంట్లోనే ఉందాం. అలైవ్ అయితే 6 ఉంది. మనకైతే బుల్లెట్స్ అమ్మా లాస్ట్ అలైవ్ 4 ఉంది గాయస్. ఇప్పుడైతే మనం ముందరైతే ఒక ఎనిమి ఉండు. అలైవ్ అయితే ఇంకా 4 ఉంది. లాస్ట్ అలైవ్ అయితే 3 ఉంది గైస్.
Emotional, damn it! యాష్ అయితే మనం అవుట్ అయిపోయినాం గైస్. అలైవ్లో యాష్ 3 ఉన్నప్పుడు అవుట్ అయినాం. ఈ వీడియో అయితే ఇంతే గైస్, మనమైతే ఇంకో వీడియోతో కలుసుకుందాం. ఓకే గైస్, మనకైతే +72 అయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.